దేవుని స్తుతిస్తారు. కానీ ఎప్పుడైనా దేవునితో మన సమస్యలు, మన బాధ, మన కష్టాలు చెప్పుకోవాలి, కాదంటలేదు, అన్నీ చెప్పుకోవాలి. కానీ ఏ రోజైనా సరే ప్రభువా నీతో ముడిపడి ఉండాలనిపిస్తుంది, లేకపోతే నాకు అలాంటి అనిపించట్లేదు, లేకపోతే ఏదో తాత్కాలికంగా గుడికి వెళ్తున్నాను, తాత్కాలికంగా వాక్యం చదువుతున్నాను, తాత్కాలికంగా పాటలు పాడుతున్నాను తప్ప మనస్ఫూర్తిగా రావట్లేదు అన్నారు అనుకోండి, ఖచ్చితంగా మీతో దేవునికి సంబంధం ఏమైపోయినట్టు. దానికి బాధ్యులు ఎవరంటే మీరే. దానికి దేవుడు ఏమీ చేయలేడు. అందుకనే నా యందు మీరు ఎందుకు ఫలించమని చెప్తున్నాడు, ఊరికినే చెప్పట్లేదు. అర్థమవుతుందండి? ఊరికినే చెప్తున్నాడు మన దేవుడు. ఎందుకు చెప్తున్నాడంటే మీరు ఎక్కడైతే దేవునితో ముడిపడకుండా అపవాదితో ముడిపడిపోతారేమంటే ముందు జాగ్రత్తగా దేవుడు ఏం చెప్తున్నాడు, నాతో మీరు ఉంటేనే మీకు ఫలం, ఉంటేనే మీకు ఆశీర్వాదం, ఉంటేనే మీకు అభివృద్ధి. అలాంటి సమయంలో కూడా దేవుడు ఎంత మంచి దేవుడు అంటే నువ్వు ఒంటరిగా ఉండుట ఇష్టం కాకుండా దేవుడు ఏం చేస్తున్నాడు, కుటుంబాన్ని ఇస్తున్నాడు, భార్య భర్త పిల్లలు అందరినీ ఇస్తున్నాడు అన్నమాట. నువ్వు ఒంటరిగా ఆయనతో ముడిపడలేవనే పరిస్థితి ఆయనకి తెలుసు కాబట్టి దేవుడు ఏం చేస్తున్నాడు. మరి ఈ కుటుంబంలో కూడా మీరందరూ కూడా కలిసి దేవునితో ముడిపడి ఉండగలుగుతున్నారా?